ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్ కానీ మోస్ట్ ఆఫ్ ది రిపీట్ అయినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్లో భాగంగా మనకి నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా అవే మోడల్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి రీజనింగ్లో చెప్తున్న ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో కూడా మీకు చాలా ఈజీగా చేసేటటువంటి ఒక క్వశ్చన్ అనేది చెప్తాను. నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా ఇస్తాను. ఆ క్వశ్చన్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో రాయాలి. ఆ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనం చైనీస్ కోడింగ్ అని చెప్పేసి అంటాము. దీంట్లో మనకి స్కై ఈజ్ బ్లూ అని చెప్పేసి ఒక నెంబరు, తర్వాత సి ఈజ్ డీప్ అని 246 ఇచ్చారు, సి లుక్స్ బ్లూ అని ఇచ్చారు. అయితే బ్లూ అనే దానికి కోడ్ కనుక్కోమన్నారు. ఇలాంటి క్వశ్చన్ చాలామంది తెలియక ఏం చేస్తారంటే స్కై, బ్లూ, డీపు, సి, లుక్స్ ఇవన్నీ సపరేట్గా రాసుకొని వాటి ఆన్సర్ ఏంటనేది వాళ్ళు ఆన్సర్ అనేది చేస్తారు. కానీ అలా చేయకూడదు, టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ చేసే విధానం ఏంటంటే, ఇక్కడ బ్లూ గురించి అడిగారు కాబట్టి బ్లూ ఎక్కడుందో చూడండి. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబరు, ఇక్కడ ఇచ్చిన నెంబర్లో మనం కంపేర్ చేయాలి. ఇక్కడ రెండిట్లలో సేమ్గా ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బ్లూకి ఇక్కడ 698లో, ఇక్కడ 481లో కామన్గా ఏముంది, 8 అనేది కామన్గా ఉంది. కాబట్టి బ్లూ యొక్క కోడ్ ఏంటంటే 8 అనమాట. సో ఇలాగా జస్ట్ 5 సెకండ్స్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని డైలీ మీకు అప్లోడ్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో జస్ట్ తక్కువ టైంలోనే మీరు రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా చేసే విధానం అనేది మీకు డైలీ ఒక షార్ట్ రూపంలో అందిస్తాను. లాంగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ కూడా సేమ్ అదే మెథడు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ప్రతి ఒక్కరూ కామెంట్లో ఆన్సర్ అనేది చేయడానికి